హల్లెలూయా! దేవునికి స్తోత్రం. సృష్టికర్త అయిన యేసుప్రభు వారు పరిశుద్ధ గ్రంథం నుండి ఈరోజు మన కొరకు ఇస్తున్న వాగ్దానం అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయం 9వ వచనం. అందుకు నా కృప నీకు చాలును, బలహీనత యందు నా శక్తి పరిపూర్ణమగుచున్నదని ఆయన నాతో చెప్పెను. కాగా క్రీస్తు శక్తి నా మీద నిలిచియుండు నిమిత్తము విశేషముగా నా బలహీనతల యందే బహు సంతోషముగా అతిశయపడుతును. సో ఈరోజు వాగ్దానం కనుక చూసుకున్నట్లయితే ఇక్కడ అపోస్తలుడైన పౌలు రాస్తున్నారనమాట. ఏంటంటే విశేషంగా నా బలహీనతల యందే నేను అతిశయపడుతును, విశేషంగా నేను ఆనందంగా ఉంటాను అని వ్రాస్తున్నారనమాట. సో మనకు అనుకోవచ్చు ఇది చదివినప్పుడు అదేంటి బలహీనత ఉంటే అంటే అది శారీరకంగా కావచ్చు, ఆత్మీయ పరంగా కావచ్చు. అంటే ఇప్పుడు శారీరక బలహీనతలు అంటే ఏంటి, మనకు నొప్పులు కావచ్చు, ఏవైనా వ్యాధులు కావచ్చు, లేకుంటే మనకు ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉండడం కావచ్చు. సో రకరకాలుగా. సో ఆత్మీయ రకంగా మనకు బలహీనతలు అంటే ఏంటి, బైబిల్ చదవలేకపోవడము, ప్రార్థన చేయకపోవడము. సో ఇలాగ ఏదైనా బలహీనతలు ఉన్నప్పుడు మనం యేసుప్రభు వారిని నమ్ముకొని ఉన్నాం, ఆయన పరిశుద్ధాత్మ మనలో నివసిస్తున్నారని మనకు తెలుసు కాబట్టి మనం సహజంగా ఖచ్చితంగా ప్రతి ఒక్కరం బాధపడతాము. అయితే ఈరోజు యేసుప్రభు వారు మనకు అందరికీ ఏం తెలియజేస్తున్నారంటే అలాగ బలహీనతలు ఉన్నప్పుడు మీరు ఆనందపడాలి కానీ బాధపడకూడదు అని తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఆ బలహీనతల్లో మనం ఆయనకు మొరపెట్టినప్పుడు ఏంటంటే ఆయన శక్తి ద్వారా మనం నింపబడతాము. సో ఆయన శక్తితో మనం నింపబడి ఇంకా మనం ఆ బలహీనతలను జయించి మనం ఆ వ్యాధులు కావచ్చు, లేకుంటే బైబిల్ చదవలేకపోవడం అనే బలహీనత కావచ్చు. సో ఇలాంటివన్నీ మనం జయించి ఇక ఏంటంటే మనము స్థిరపడతాం అన్నమాట. అంటే మనం ప్రతిరోజు వాక్యం చదువుతాము, ప్రతిరోజు ప్రార్థన చేస్తాము, అండ్ అలాగే మనము ప్రతిరోజు ఆరోగ్యంతో జీవిస్తాము, దీర్ఘాయుషుతో జీవిస్తాము, సమృద్ధితో జీవిస్తాము, అండ్ మరెన్నడూ కూడా మనం ఆ బలహీనతల గుండా మనం వెళ్ళము. కాబట్టి ఈ వాగ్దానం మీరు వింటున్నట్లయితే ఏంటంటే మీకు ఏదైనా బలహీనతలు ఉంటే అందులో మీరు ఆనందపడండి కానీ బాధపడకండి. ఎందుకంటే బలహీనతలు అనేవి మనకు ఒక గొప్ప ఆపర్చునిటీ లాగా, అంటే దేవా మీ శక్తితో నన్ను నింపండి అని మనం అడిగే విధంగా అదొక మనకు ఒక గొప్ప ఆపర్చునిటీ అనమాట. సో ఆ అవకాశంలో మనం ఆయనకు ప్రార్థన చేసినట్లయితే ఏంటంటే మనం ఆయన శక్తి ద్వారా నింపబడి మరెన్నడూ కూడా ఆ బలహీనత గుండా మనం ఆ సిక్నెస్ కానీ లేకుంటే ఆ డిసీజ్ కానీ మనం అవేవి కూడా మనం ఇంకెప్పుడు చూడకుండా మనము స్థిరపరచబడతాము. మనం గొప్పగా ఆయన కృపను మనము చూడగలుగుతాము. ప్రార్థించుకుందాం. ప్రభువా దేవా సర్వాధికారి, మాకు ఇంకొకసారి ప్రార్థించుకునేందుకు అవకాశం ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మీరు మా కొరకే చేసిన ప్రతి ఒక్క మేలుని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. ఈరోజు వాగ్దానంని బట్టి వందనాలు తండ్రి. బలహీనత యందు మీ శక్తి మా యందు బలపరచబడుతుంది, పరిపూర్ణమగుచున్నది కాబట్టి మేము మా బలహీనతల యందు బాధపడకుండా మేము ఆనందపడి మేము మీకు ప్రార్థన చేస్తూ మీ శక్తిని మేము పొందుకొనుటకు సహాయం చేయండి తండ్రి. మీ శక్తి ద్వారా మేము నింపబడి మరెప్పుడు కూడా మేము ఆ బలహీనతల గుండా మేము వెళ్ళకుండా మేము స్థిరపరచబడి మేము గొప్పగా ప్రతిరోజు ఎదుగుటకు సహాయం చేయండి. ఈ ప్రార్థనలు ఎవరెవరైతే పాల్గొంటూ వారి బలహీనతలు ఎవరైతే బాధపడుతున్నారో ఇప్పుడే వారి బాధనంతా తీసివేసి ఆనందాన్ని ఇవ్వండి. ఆ బలహీనతల్లో నుండి వారికి విడుదల దయచేయండి. మరెన్నడూ ఎటువంటి బలహీనతలు లేకుండా మీ కృప అందరికీ చూపించండి. ఎందుకంటే మీ కృప మాకు చాలును. మీ కృప ద్వారా మేము మీ శక్తి పొందుకొని స్థిరపరచబడతాం కాబట్టి నజరేయుడైన సర్వశక్తి గల యేసుక్రీస్తు నామంలో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ జీసస్. గాడ్ బ్లెస్ యూ.